వెల్కమ్ టు గెలిపేవర్ది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లోనే ఫలితాలు రాబోతున్నాయి. సో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటిది చాలా స్పష్టం కాబోతోంది. సో బ్యాలెట్ లో నిక్షిప్తమైనటువంటి ఓటు బ్యాలెట్ బాక్సుల ద్వారా బద్దలు కాబోతోంది. ఫలితం ఎవరిది అనేది కూడా తేలబోతోంది. కొన్ని గంటల్లో ఫలితం రాబోతోంది. ఫలితం రాబోతున్నట్టు దానిపైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి మనం ఒకసారి చూస్తే మొత్తం జిహెచ్ఎంసీ జరిగినటువంటి ఎన్నికల్లో ఈసారి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నిటిలో కూడా టీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు షేర్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది చాలా స్పష్టంగా. సో ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా జరిగాయి. సో అధికార టీఆర్ఎస్ పార్టీ ధీటుగా ఈసారి అన్ని పార్టీలు ప్రచారం కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఈసారి నేషనల్ లెవెల్ లీడర్స్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి దానిపైన దేశవ్యాప్తంగా, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటే ఈ దఫా జిహెచ్ఎంసీ పైన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోయబోతోంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సర్వే సంస్థలే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ దఫా దీనిపైన సర్వే నిర్వహించడం జరిగింది. సో ఈ నేషనల్ లెవెల్లో జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల పైన జన్ కీ బాత్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. చాలా చోట్ల కూడా వాస్తవ పరిస్థితులు కూడా వచ్చాయి. జన్ కీ బాత్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి 74 సీట్లు రాబోతున్నాయి. ఇందులో -7 కావచ్చు లేదా +3 కావచ్చు. 74 అనేది కూడా టీఆర్ఎస్ పార్టీకి రాబోతోంది అనేటువంటిది జన్ కీ బాత్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇక భారతీయ జనతా పార్టీకి 31 సీట్లు రాబోతున్నాయి. ఇంకా ప్లస్ గా చూసుకుంటే 11, మైనస్ గా చూసుకుంటే 7, 31+ సీట్లు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి. ఇది జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్. ఇక ఎంఐఎంకి 40 లేదా 1 తగ్గచ్చు లేదా 2-3 సీట్లు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇతరులకు కాంగ్రెస్ కావచ్చు మిగిలినటువంటి వారికి 5 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా 1-2 తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్. ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఎన్నికలు తీసుకొని జన్ కీ బాత్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఓట్ షేర్ లో కూడా 37.4 జన్ కీ బాత్ లో వచ్చినటువంటి ఓట్ షేర్ చూస్తే టీఆర్ఎస్ పార్టీకి 37, భారతీయ జనతా పార్టీకి 33 ఓట్ షేర్ కూడా రాబోతోంది. ఓట్ షేర్ లో గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఈసారి జిహెచ్ఎంసీలో పెంచుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎంఐఎంకి చూస్తే 21%, కాంగ్రెస్ పార్టీకి 4.2 నుంచి కూడా 6 లోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతరులకు అందరికీ కలుపుకున్న కేవలం 3.8 వరకు, 3 నుంచి 8 వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే అనేక సర్వేలు, మిగిలినటువంటి జన్ కీ బాత్ ఇచ్చినటువంటి సర్వేలో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకే మేయర్ సీటు దక్కబోతోంది. మేయర్ పీఠం పైన మరొకసారి టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్, వాళ్ళకి ఏదైనా తక్కువ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఎక్సెప్షియల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి మేయర్ స్థానం జిహెచ్ఎంసీ పైన టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మరొకసారి కేసీఆర్ ఎగరబోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మిగిలినటువంటి సిపిఎస్ సర్వే కావచ్చు, పీపుల్స్ పల్స్, ఆరా, ఇవన్నీ సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి నంబర్స్ చూస్తే కూడా అన్ని టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ లీడర్ నరేష్ గారు, అలానే ప్రముఖ అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఉన్నారు. దీంతో పాటుగా ఏదైతే జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి చీఫ్ మనతో పాటు ప్రదీప్ గారు కూడా ఉన్నారు. ప్రదీప్ జీ, గుడ్ ఈవినింగ్. ప్రదీప్ జీ, ఏంటి అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పీపుల్స్ హైదరాబాద్ ఓటర్స్ పల్స్ ఎలా ఉంది? जी, हैदराबाद वोटर्स की पल्स ये है कि हैदराबाद के वोटर्स चाहते थे कि एक हैदराबाद जीएचएमसी के जरिए वो एक ऑपोजिशन को जन्म दें. उस ऑपोजिशन का काम बीजेपी ने किया है, पर इतनी सीट्स नहीं लेके आ पाई है बीजेपी, क्योंकि एंटी इनकम्बेंसी नो डाउट टीआरएस के अगेंस्ट में थी. यहाँ पे लोकल इश्यूज इतने इंपॉर्टेंट नहीं थे. पोलराइजेशन जो था उसके कारण बीजेपी को वोट्स मिले हैं, पर क्योंकि टीआरएस का ऑर्गेनाइजेशनल स्ट्रेंथ बीजेपी से कई गुना ज्यादा है, इसके कारण टीआरएस को सिंगल लार्जेस्ट पार्टी भी बन रही है और टीआरएस को मेयर सीट भी मिल रही है. पर सबसे ज्यादा जो बढ़ोतरी हुई है वो बीजेपी की हुई है, जिसको 4 सीट पिछली बार मिली थी और इस बार वो करीबन 31
राउंड सीट्स लाएगी। तो इसमें इसका मेन कारण यह है कि कांग्रेस और टीडीपी जो है वो प्लेयर्स खत्म हो चुके हैं। 105 सीट ऐसी हैं जहां पे पूरा कॉन्टेस्ट बाइपोलर है, और वहां पे जहां पे 50% से ज्यादा वोटिंग हुई है वहां कहीं ना कहीं फायदा बीजेपी को हुआ है, और जो 45 से 48% जहां वोटिंग हुई है वहां पे नेक टू नेक कॉन्टेस्ट है। तो ये लार्जर एसेंस ये है। और एआईएमएम ने जो सीट्स जहां पे पहले वो अच्छा करती थी वहां पे एक तरफा अच्छा वापस से कर रही है, बहुत ज्यादा बढ़ोतरी नहीं करी, एक दो सीट ऊपर नीचे होगी। तो स्टोरी ये है कि 2023 असेंबली चुनाव के अंदर तेलंगाना में बीजेपी वर्सेस टीआरएस होने वाला है। ఎస్ ప్రదీప్ జీ, అసలు మనం చూస్తున్నాం బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, సెంట్రల్ మినిస్టర్స్ వచ్చారు, కానీ సీట్ నెంబర్స్ లో కేవలం 30+ కే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. వాట్ ఇస్ రీజన్? सर रीजन ये है कि अभी भी बीजेपी ने जितना पूरा कैंपेन किया है उसी के कारण इसको 5 से 6 गुना ज्यादा सीट बढ़ रही है। पर अभी भी जो तेलुगु स्पीकिंग पॉपुलेशन है, जिसमें जो पर्टिकुलरली लोग तेलुगु स्पीकिंग पॉपुलेशन में 40 से 58 ईयर के ब्रैकेट में अधिकतर टीआरएस की तरफ गए बिकॉज ऑफ देयर वेलफेयर स्कीम। वहां पे बीजेपी का डेंट नहीं हो पाया है। यूथ के अंदर बीजेपी का डेंट हुआ है और नॉन तेलुगु स्पीकिंग पॉपुलेशन के अंदर बीजेपी का डेंट हुआ है। पर अभी भी तेलुगु स्पीकिंग पॉपुलेशन में मेजोरिटी वोट टीआरएस को पड़ा है, और लास्ट मिनट ऑर्गेनाइजेशनल जो अगर वोट की एबिलिटी है वो टीआरएस ने ज्यादा बेटर मैनेज की है बीजेपी से, तो उसके कारण टीआरएस को एज हुई है। अगर बीजेपी ये कैंपेन नहीं करती तो सिंगल डिजिट में रहती। तो ये चूंकि बीजेपी ने इस कैंपेन को नॉन लोकल इश्यूज पे किया है, बीजेपी का पूरा कैंपेन नॉन लोकल इश्यूज पे रहा है, इस कारण उसको गेन मिला है। और वोटर्स में एक एंटी इनकम्बेंसी थी क्योंकि फ्लड्स के बाद में पूरी की पूरी वेलफेयर डिलीवरी नहीं हो पाई। वोटर एक ऑपोजिशन चाहते थे जो टीआरएस को चेक में रखे। वो क्योंकि बीजेपी ने इतनी बड़ी कैंपेन की थी तो वो सिंसियर ऑपोजिशन का काम वोटर्स ने बीजेपी को वोट देके किया है। ఎస్ సార్, చూసాం మనం టీఆర్ఎస్ అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. సో ఇటీవల ఫ్లడ్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఓటు ఉంటుంది అనేటువంటిది చాలా మంది భావించినటువంటి పరిస్థితి. ఏంటి టీఆర్ఎస్ కి మళ్ళీ మెజారిటీ సీట్స్ కి రీజన్స్, స్కీమ్స్ ఆర్ అదర్ రీజన్స్ ఆర్ దేర్? मेजॉरिटी रीजन ये रहा है कि बीजेपी की ऑर्गेनाइजेशनल जो प्रेजेंस है वो पूरे के पूरे जीएचएमसी में उतनी तरीके से नहीं है। तो जो आउटस्कर्ट्स ऑफ हैदराबाद में वो गेन उतने प्रोपोर्शनेटली कर पाए, पर जो हैदराबाद के सेंटर एरियाज है, जुबली हिल्स और अदर एरियाज में वहां इतना गेन नहीं हो पाया है। तो दैट इज नंबर 1। सेकंड 2 ये है कि जो टीआरएस को और जो वेलफेयर, आपने जैसे कहा कि वेलफेयर स्कीम, जो कैश, जो वेलफेयर स्कीम्स में जो कैश, जो मॉनेटरी बेनिफिट्स दिया गया है वो एक काफी इंपॉर्टेंट बेनिफिट रोल प्ले किया है। बीजेपी ने वहां ज्यादा अच्छा किया है जहां मुस्लिम पॉपुलेशन 30%, 35% और जहां वोटिंग 50% ज्यादा हुआ है, वहां पोलराइजेशन हो पाया है, इसीलिए बीजेपी वहां अच्छा कर पाई है। तो एंटी इनकम्बेंसी टीआरएस के अगेंस्ट थी, पर बीजेपी की ऑर्गेनाइजेशनल स्ट्रेंथ 150 वार्ड्स में उस लेवल की नहीं थी जो एंटी इनकम्बेंसी को पूरा का पूरा कन्वर्ट मेजॉरिटी प्लेयर में कर पाए। तो इसीलिए बीजेपी ने अगर आप देखें तो 6 गुना 5 गुना सीट गेन किया है, और वो जो स्पेस है वो एक ऑपोजिशन की फेस आई हुई है, और ये सिर्फ आखिरी 1 महीने की 15-20 दिन की कैंपेनिंग में हुआ है। तो मुझे लगता है कि आने वाले 2-3 सालों में बीजेपी वर्सेस टीआरएस की तरफ जाया जा रहा है। तेलंगाना एक बाइपोलर कॉन्टेस्ट की तरफ जा रही है तेलंगाना की राजनीति, क्योंकि एमआईएम जो रहेगी वो न्यूज में तो बहुत रहेगी पर उसका प्रेजेंस एक पॉकेट में ही रहेगा। రైట్ ప్రదీప్ జీ, యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా అపోజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో మీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ 4th ప్లేస్ కి రాబోతోంది. ఏంటి రీజన్? कांग्रेस पार्टी का वोट आज एक वेस्ट वोट के रूप में वोटर्स देख रहे हैं। तो माइनॉरिटी वोटर की अगर मैं बात करूं तो जहां पे टीआरएस वर्सेस बीजेपी हुई है तो वहां पे टीआरएस की तरफ देखा जा रहा है। सेकेंडली जहां एमआईएम है वहां पे एमआईएम को देखा जा रहा है। तो कांग्रेस को वोट डालने का कोई भी बेस वोट अब कांग्रेस का नहीं रहा है, क्योंकि वोटर को लगता है कि कांग्रेस को वोट देने के बाद जीत दर्ज नहीं होगी। तो वो वोटर जो है अगर वो टीआरएस से नाखुश है तो बीजेपी की तरफ जा रहा है, और अगर वो बीजेपी का एंटी वोटर है, जो माइनॉरिटी वोटर जो पिछले कांग्रेस को गया है, वो टीआरएस और एमआईएम के बीच में डिवाइड हो गया है। और तो कांग्रेस जो पहले अनडिवाइडेड स्टेट के अंदर एक बहुत बड़ा प्लेयर हुआ करती थी, अब एक कोई नॉन इनसिग्निफिकेंट प्लेयर बन रही है, और ये आप आगे चल के भी देखेंगे कि काफी जो उसके वर्कर्स होंगे दूसरी पार्टीज को भी ज्वाइन करेंगे।
రైట్ ప్రదీప్ జీ, కాంగ్రెస్ పార్టీ సార్ చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా ఎమోషనల్ స్పీచెస్ వరల్డ్ సిటీలో మనం చూస్తున్నాం. సర్జికల్ స్ట్రైక్ అన్నారు. సో కొన్ని ఇష్యూస్ పైన అటాక్స్, చాలా ఎమోషనల్ స్పీచెస్ కూడా సాగాయి. సో దీని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? इसी का इम्पैक्ट हुआ है। बीजेपी को कोई वोट इशू, लोकल इशू पे नहीं मिले हैं। बीजेपी को जितना भी वोट मिला है वो पोलराइजेशन और हिंदू आइडेंटिटी के आधार पे मिला हुआ है। मैंने जैसे कि कहा नॉन लोकल इशू पे मिला है, तो वो पोलराइजेशन हमें बहुत मैसिव नॉन तेलुगु स्पीकिंग पॉपुलेशन में और जो यूथ तेलुगु स्पीकिंग पॉपुलेशन है उसमें देखा गया है। तो बीजेपी को नोन किया जाता है कि हिंदुत्व ब्रांड ऑफ पॉलिटिक्स, इसलिए आप देखें बीजेपी ने ज्यादा टीआरएस को अटैक नहीं किया, ज्यादा एमआईएम को अटैक किया, क्योंकि एमआईएम को अटैक करने से ज्यादा हिंदू के अंदर वो सेंटिमेंट जगा है। तो बीजेपी को वोट पोलराइजेशन और इमोशनल जिसकी आप बात करें उसी के बेसिस पे मिला हुआ है, कोई स्पेसिफिक जीएचएमसी के इश्यूज पे नहीं मिला है। రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ జీ. చూద్దాం, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా మీకు టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పారు. సో రేపు మళ్ళీ మీతో కూడా టచ్ లోకి వస్తాం. సో ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే రిజల్ట్స్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈసారి లోకల్ గా ఉన్నటువంటి వారి అంచనాలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే సర్వేలు చేస్తున్నటువంటి సంస్థలే కాదు, నేషనల్ లెవెల్లో కూడా జన్ కీ బాత్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కూడా చూస్తూ ఉంటే టిఆర్ఎస్ పార్టీకే ఈసారి మేయర్ పీఠం దక్కబోతోంది. డిస్కస్ చేద్దాం ఇదే అంశం పైన కూడా. మనతో నరేష్ గారు కూడా ఉన్నారు. నరేష్ గారు, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులుగా ఇప్పటి వరకు కూడా చూసాం మనం, ఏదైతే కౌంటింగ్ రాకపోయేటువంటి ముందు వరకు కూడా నిన్నటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ఇవాళ కూడా బైపోల్లో కూడా జరుగుతున్నటువంటి మనం కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఏదైతే మనకు అన్ని అంశాల్లో కూడా ఈసారి పోటాపోటీగా మాకు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి బీజేపీ కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నామండి, టిఆర్ఎస్ పార్టీ వైపు ఖచ్చితంగా గ్రేట్ హైదరాబాద్ కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా టిఆర్ఎస్ వైపే ఉంటుందని స్పష్టంగా చెప్పాము. కేవలం ఒకే ఒక దుబ్బాక ఎలక్షన్లో ఒక 500 ఓట్లతో గెలిచేసరికి బీజేపీ పార్టీ ఏదో ఒరిగిపోతుంది, ఏదో అయిపోతుందని చెప్పేసి బీజేపీ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించింది తప్ప టిఆర్ఎస్ పార్టీ విఘ్నతతో వ్యవహరించింది. మీరు గమనించండి శ్రీహరి గారు, ఈ ఒక పక్క ఎంఐఎం పార్టీలో ఒక పక్క బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే తప్ప అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ ప్రజలను నొప్పించే విధంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వారిని, అన్ని ప్రాంతాల వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక విఘ్నతతో వివరించిన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఉందంటే ఒక టిఆర్ఎస్ పార్టీ. అది కేవలం కానీ నరేష్ గారు, సెంచరీ కొడతాము ఈసారి, లాస్ట్ టైం సెంచరీ మిస్ అయింది, ఈసారి సెంచరీ కొడతాము అని కొంతమంది మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎగ్జిట్ పోల్స్ లో అయితే మాత్రం సెంచరీకి దగ్గరగా కనిపించట్లేదు మనకు వస్తున్నటువంటి అందరి సర్వే ఏదైతే అంచనాలు చూస్తుంటే కూడా. లేదండి, ఇప్పుడు నాగన్న సర్వే చూడండి, సెంచరీకి దగ్గరలో ఉన్నాము, సెంచరీ కొట్టాము నాగన్న సర్వేలో. సిపిఎస్ 96 వరకు చూపిస్తుంది, అంటే మినిమం వచ్చేసి 75 to 101 వరకు, 102 వరకు చూపిస్తుంది. మా ఆశాభావం కూడా కేటీఆర్ గారు ఏమన్నారు స్పష్టంగా, టిఆర్ఎస్ పార్టీ ఆశాభావం ఏంటి, గతంలో 99 వచ్చాయి, సరే ఒక 2 తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా ఆ స్థాయిలో మేము ఉంటామని చెప్పాము తప్ప 100% అదే వస్తుందని ఎక్కడ చెప్పలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళకు విష ప్రచారం చేశారండి. ఏదైతే మేయర్ ఉందో ఎంఐఎం మేయర్ అవుతారని చెప్పి ఒక విష ప్రచారం చేశారు. దాన్ని మేము ఖండిస్తూ టిఆర్ఎస్ పార్టీ మేయరే గులాబీ కండువతో ఉన్నటువంటి మహిళనే మేయర్ అయితే స్పష్టంగా ఆ రోజు కేటీఆర్ గారు ఏది చెప్పారో అదే నిజం కాబోతుంది. మేము ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళము, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము, మాకు తెలంగాణ గల్లీలో ప్రజానికంగా వచ్చినటువంటి వాళ్ళము కాబట్టి మాకు స్పష్టమైన అవగాహన ఉంటుందండి ప్రజల మీద, ఏ రకంగా ప్రజలు ఏ వైపు ఉంటున్నారు. లేదంటే ఈ రోజు ఉద్యమాల్లో ఈ స్థాయికి మనం వచ్చేటోళ్ళం కాదు. ఆనాడు సిద్దిపేటలో కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా సరే తెలంగాణ అస్తిత్వాన్ని కానివ్వండి, తెలంగాణ ప్రజానికానికి ప్రమాదం పొంచి ఉంచిన ప్రతిసారి కూడా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వైపు అనుకూలంగా ఉంటారు. టిఆర్ఎస్ కు మనోధైర్యాన్ని ఇస్తూ టిఆర్ఎస్ నే ముందుంచి తెలంగాణ ప్రజానికానికి టిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అనే ప్రజల యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ తన గుండెలో పెట్టుకొని చూసుకోవడం మాత్రం వాస్తవము. ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు కేవలం తెలంగాణ ప్రజల ఆశకు అనుగుణంగా పనిచేసే దాఖలాలు ఉండవని చెప్పి మీరు స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు చెప్పారు, మీరు మొన్నటువంటి జరిగినటువంటి మేనిఫెస్టోలో చెప్పారండి బీజేపీ వాళ్ళు, మేము మేయర్ గెలిస్తే బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, అది పోతే అది అన్ని చెప్పారు. ఈ రోజు మేయర్ రావట్లేదు. ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఈ రోజు మహిళలకు ఫ్రీ పాస్ ఇస్తా అన్నారు. అట్లా నమ్మి కొన్ని సీటు కల్పిస్తే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కాదా?
ఎస్ నేను ఒకటే అడుగుతున్నాను, మేము క్లియర్ గా చెప్పాము మా గవర్నమెంట్ నుంచి ఏమవుతాయో రైట్ ఏం చేయగలుగుతామో. మేము గతంలో 2014 ఎలక్షన్ గమనించాలి శ్రీయర్ గారు, మేము ఇచ్చిన మేనిఫెస్టో కంటే కూడా కొన్ని అంశాలని కొన్ని ఎక్స్ట్రా చేసి చూపించాం తప్ప ఎక్కడ ఉన్న వాటిని మేనిఫెస్టో అయ్యే చూపించేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. రైట్ సార్ డిస్కస్ చేద్దాం సార్ అన్ని అంశాల మీద కూడా. నిజంగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి, ఎందుకంటే తినబోయే ముందుగా రుచులు ఎందుకు అన్నట్లుగా మరికొన్ని గంటల్లోనే రిజల్ట్స్ కూడా రాబోతుంది. అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కాబట్టి వాటిలో కూడా టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా అంటే మీన్స్ రాబోతోంది అనేటువంటిది వారు ఇస్తున్నటువంటి ఫలితాలు కూడా. ఎస్ విజయ్ గారు ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మీకు అనిపిస్తోంది? సో జన్ కీ బాత్ కావచ్చు, లేదా సిపిఎస్ సంబంధించిన టీం కానీ, పీపుల్స్ పల్స్ కావచ్చు, ఆరా కావచ్చు, లేదా నాగన్ కావచ్చు, ఇట్లా అనేక సర్వేలు కూడా చూస్తుంటే అన్నిటిలో కూడా టీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ సీట్లు దక్కబోతున్నాయనే చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి నెంబర్. మీరేం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ దాదాపు అదే స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈ సెంచరీ విషయం ఎట్లా ఉంటది అనేది రేపు ఫలితాలలో చూడవలసిందే. అయితే ఇక్కడ జరిగినటువంటి ప్రచారం కానీ, బీజేపీ చేసినటువంటి ప్రచారము ప్లస్ ఇందాక జన్ కీ బాత్ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో కూడా ఇది బీజేపీ ఒక నార్త్ ఇండియా పార్టీగానే హైదరాబాద్ ప్రజలు గుర్తించినట్టుగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలుగు ఏదైతే అవకాశం వచ్చిందో వేరే వాళ్ళు ఇక్కడ మొత్తం వచ్చి పెత్తనం చేస్తారు అనే వచ్చిందంటే తెలుగు ప్రజలంతా కూడా ఐక్యంగా చూపించినట్టు కూడా మనం ఒకటి అది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాంతాలకు అతీతంగా కావచ్చు, ఇది ఒక నార్త్ ఇండియా పార్టీగా మాత్రం ముద్ర పడినటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ చర్చ కూడా జరిగింది. ఎలక్షన్ లో జరిగినటువంటి చర్చ కూడా మొత్తం సైద్ధాంతిక పరంగా చర్చ జరిగింది. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ప్రధానమంత్రి కానించి సాధారణ పార్టీ కార్యకర్త వరకు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. తెలంగాణని మేము వశపరచుకోవాలి అనే ఒక టార్గెట్ తోటే బీజేపీ రావడం జరిగింది. అయితే ఈసారి ఇంకా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సినటువంటి అవసరం. దాదాపు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మేయర్ మాత్రం టిఆర్ఎస్ వచ్చి చేరుతుంది. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ తెలంగాణ అభివృద్ధికి ఏమి చేస్తాము అనేది చెప్పకుండా ఇక్కడ మేము గొడవలు సృష్టించి అధికారంలోకి వస్తాము అనే విషయాన్ని మాత్రం ప్రజలు గ్రహించగలిగారు. కానీ విజయ్ గారు మీరు అంటున్నారు, కానీ పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ గతంలో వచ్చినటువంటి సీట్లు ఎన్ని, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వస్తున్నటువంటి సీట్లు ఎంత అనేది చూస్తే మాత్రం చాలా వేరే మనకు స్పష్టత కనిపిస్తోంది. బీజేపీ వైపు కూడా ఓటర్లు మొగ్గు చూపారు అనేటువంటిది. ఓట్ షేర్ కూడా చాలా గణనీయంగా పొందబోతోంది భారతీయ జనతా పార్టీ. అదే నేను చెప్తున్నా, ఓట్ షేర్ పెరిగింది, ఓట్ షేర్ పెంచుకుంటుంది బీజేపీ. ప్రజలకు ఇవన్నీ చెప్పింది, ప్రజలు కొంచెం నమ్మే స్థితిలోకి వచ్చారు. మీరు చెప్పినటువంటి ఉత్సాహకరమైనటువంటి స్పీచ్లు కావచ్చు, ఈ స్పీచ్లతోటి ప్రజలు మొగ్గుంటారు. ప్రజలు ఎందుకంటే ఎందుకంటే కొత్తదనం కనిపిస్తుంటది. ఈ మొగ్గినటువంటి అంశాలు ఉండుంటాయి, అందుకోసం ఓట్ షేరింగ్ పెరిగి ఉంటుంది. ఈ అంశాలను అంటే మీరు అన్నారు ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియన్ పార్టీగా చూశారు, లేకపోతే వాళ్ళందరికీ కూడా నేషనల్ ఇష్యూస్ తీసుకొచ్చారు, ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొచ్చారు తప్ప హైదరాబాద్ వాళ్ళకి ఏం చేస్తామన్నారు, లేదా హైదరాబాద్ కి ఏం చేశారు అనేటువంటిది కూడా ప్రశ్నించారు. కానీ ఇన్ని సీట్లు రాబోతున్నాయి, లేదా ఇంత ఓట్ షేర్ రాబోతోంది అనేటువంటి అంచనాలు చూస్తుంటే భారతీయ జనతా పార్టీని ఏమి చేయలేదు, లేకపోతే వాళ్ళు ఏమి ప్రయారిటీ ఇవ్వలేదు అని అంటే ఇంత ఆదరణ ఎందుకు లభిస్తుంది? ఏం చేయలేదనేది వాస్తవం. ఏం చేయకపోయినా ఇది చేసినటువంటి ప్రచారం ఏంటి? ఎవరు వచ్చారు? దాదాపు ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రి ప్రచారం చేశారండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసము. ప్రధానమంత్రి ప్రచారం చేయలేదులేండి, ప్రధానమంత్రి ఓన్లీ విజిట్ చేశాడు అంతే. ప్రచారం ఎక్కడ చేశాడు? విజిట్ చేసి ఇంటెన్షన్ ఏంటి? దిగారు, ఆడ కార్ దిగి చెయ్యి ఊపారు. ఇవన్నీ ఒక 2 గంటలు మీడియా అనేది ఆక్యుపై చేశారు కదా ఎలక్షన్ ఒక రోజు ముందు. అది ఇండైరెక్ట్ గా ఎట్లయినా ప్రచారం చేస్తారు. అహ్మదాబాద్ వెళ్ళారు, పూణే వెళ్ళారు, హైదరాబాద్ కు వచ్చారు. ఒక హైదరాబాద్ కే వచ్చిపోలేదు కదా ప్రధానమంత్రి. నేను చెప్తున్నా, ఇప్పుడు పూణేలో దిగలేదు, పూణేలో దిగి ప్రజలకు చెయ్యి ఊపలేదు. ఆడది ఇంకో అహ్మదాబాద్ పోయి దిగి ప్రజలకు చెయ్యి ఊపలేదు. ఈడ ఓన్లీ హైదరాబాద్ లో దిగి ప్రజలకు మీడియాకు చెయ్యి ఊపిపోయారు. అది కూడా ఎలక్షన్ ఎక్కడ సార్ సీఎం గానీ, కేంద్ర మంత్రులు గానీ, ఎంపీలు గానీ ఎవరు వెళ్ళదు. ప్రజలు కాదు కదా అక్కడ ఉన్నటువంటి ఆయన ఇన్వైట్ చేసిన వాళ్ళకి చెయ్యి ఊపి నమస్కారం పెట్టి. ఎస్, ప్రధానమంత్రి గారు మనకు రావడం అనేది, ఇక్కడ వచ్చి అట్లా చేయడం మనం గొప్పగా తీసుకోవాల్సిందే, గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అంశమే.
కానీ ఎలక్షన్ మీకు వచ్చేటప్పుడు ఏంది కొన్ని Right. నిధులు కొంచెం నిధులు అనౌన్స్ అమిత్ షా గారు ఇక్కడ ప్రెస్ Yes. కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టినప్పుడు ఐటీఐఆర్ కానీ అంతమంది నాయకులు మీరు వచ్చారు అంటున్నారు, కానీ అంతమంది వచ్చిన ప్రభావం అయితే ఫలితాల్లో కనిపించబోతోంది కదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చూస్తుంటే. సరే మరి కొన్ని గంటల్లో వాస్తవ పరిస్థితి కూడా వస్తుంది, కానీ ఆ ప్రభావం అయితే కనిపిస్తోంది కదా. నేను అదే చెప్తున్నాను, ఆ ప్రభావం విషయమే చెప్తున్నాను. ఓట్ షేరింగ్ పెరుగుతుంది, కొన్ని సీట్లు పెరిగినాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా దీని మీద పెట్టి ఒక చెప్పడంతో, కానీ ఆ నేపథ్యంలో మొగ్గినటువంటి ఓట్లు మొగినాయి. ఇక్కడ కూడా ఏంటి, నార్త్ ఇండియా వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువగా పోయినాయి. నార్త్ ఇండియా వాళ్ళ ఓట్లు ఇది ఎందుకు నార్త్ ఇండియా పార్టీ అనేది క్రమంగా ముద్ర పడిపోతున్నది, ఎందుకు నిధులు తీసుకురావట్లేదు. విజయ్ గారు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ హైదరాబాదీలే, ఎవరు సెటిలర్స్ కాదు, ఎవరు బయట వాళ్ళు కాదు, అందరూ ఇక్కడ వాళ్ళే అన్నారు. మళ్ళీ నార్త్ ఇండియన్స్ ఓట్లేశారు అంటే ఎట్లా? ఒక్క నిమిషం, గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు పోటీ చేశారు ఇక్కడ ఎంపీగా, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు బీజేపీ తరఫున ఒక ఊపు వచ్చింది. దాదాపు వెంకయ్య నాయుడు గారు గెలిచే అన్ని ఓట్లు, చాలా ఓట్లు, బాగా ఓట్లు పోలయ్యాయి బీజేపీ. వెంకయ్య నాయుడు గారు గెలిచేటువంటి సిచ్యువేషన్ కూడా గెలుస్తారు అనేది అర్థమైంది. లాస్ట్ ప్రస్తుతానికి మళ్ళీ క్రమక్రమంగా బీజేపీ లేదు. అదే ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో బీజేపీకి ఆ రకమైనటువంటి ఊపు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అదే స్థాయిలో విజయ్ గారు ఒక ఊపు వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా జేహెచ్ఎంసీలో రిజల్ట్స్ ద్వారా అయితే చాలా స్పష్టంగా కాబోతోంది. ఎగ్జిట్ పోల్స్ పైన ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నమస్కారం సార్ ప్రకాష్ రెడ్డి గారు. చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ చూస్తే నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే జన్ కీ బాత్ నుంచి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి అనేక సంస్థలు కూడా చూస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే అధిక స్థానాలు రాబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నటువంటిది. నెక్స్ట్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. సో జన్ కీ బాత్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 74 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ -7 ఆర్ +3, భారతీయ జనతా పార్టీకి 31 +11 ఆర్ -7, ఎంఐఎంకి 40 -1 లేదా +3 అనేటువంటిది వారు ఇస్తున్నటువంటి సర్వే. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఇస్తున్నటువంటి సర్వేల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎట్లా చూస్తారు ఇవాళ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? సార్ ఇప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే చర్చ పెట్టుకున్నాం, కానీ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు, కావు కూడా. ఎందుకంటే మొన్న మధ్యలో చాలా దూరం వద్దు, మొన్న మధ్యలో బీహార్ ఎలక్షన్స్ కి మన్ కీ బాత్, అప్నీ బాత్, పూరి బాత్ అన్ని బాతులు రిపోర్ట్ ఇచ్చారు సార్, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఏ ఒక్క బాత్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. ఒకటే ఒక సర్వే ఎవరో ఒకరు మాత్రం బీజేపీకి ఏదో మా బొటాబొటికి కొంచెం మెజారిటీ వస్తుందని చెప్పారు తప్ప ఎవరు చెప్పలేదు సార్. కాబట్టి రిజల్ట్స్ ఏందో కనపడ్డాయి బీహార్ లో కూడా. అట్లా చాలా ఎలక్షన్స్ లో చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా డిఫరెంట్ గా వస్తుంటాయి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మనం చర్చ చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చర్చ చేద్దాం. నేను నార్త్ ఇండియా పార్టీ, సౌత్ ఇండియా పార్టీ, లేకపోతే హైదరాబాద్ పార్టీ, కరీంనగర్ పార్టీ, వరంగల్ పార్టీ, వరంగల్ లో కూడా మళ్ళీ కరీంనగర్ మెదక్ వస్తే సిద్దిపేట పార్టీ, లేకపోతే దుబ్బాక పార్టీ. ఈ భావన, ఈ వేర్పాటు వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నాను సార్. ఈ దేశ ప్రజలు ఈ వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, వ్యూవర్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడో 3000 సంవత్సరాల 4000 సంవత్సరాల క్రితం తమిళనాడు లాంటి ప్రాంతంలో ఇటువంటి వేర్పాటు వాదం వచ్చినప్పుడే అగస్త్యముని వచ్చి తమిళానికి భాష్యం రాసి, తమిళానికి లిపి రాసి, తమిళ సమస్యను పరిష్కరించి అగస్త్యుడే తమిళ భాషానికి రాశాడు సార్. అటువంటి భారతీయ చరిత్ర ఉన్నది. చరిత్ర తెలియకపోతే తెలియదు అనుకోండి, కానీ ఈ దేశంలో వేర్పాటు వాదులందరూ తొక్కినట్టు దొక్కినారు సార్. ఎప్పటికైనా దొక్కినారు, ఈ హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు. దానికోసం వేర్పాటు భాషను మాట్లాడకండి దయచేసి. ఇది హైదరాబాద్ పార్టీ, ఢిల్లీ పార్టీ, గల్లీ పార్టీ అంటే అది తప్పుడు వస్తుంది. మేము కన్యాకుమారి నాగర్ సోయిల్ పార్లమెంట్ సీట్ మీద స్వతంత్రం గెలిచాం సార్. అండమాన్ లో మేము గెలిచాం సార్. ఇది సౌత్ ఇండియా పార్టీ. అండమాన్ సముద్రంలో ఉంది, దీని అండమాన్ నికోబార్ దీవులు సార్. మేము త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ పోతే ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్, బర్మాకు చైనాకు బార్డర్లు ఉన్న ఆ అరుణాచల్ ప్రదేశ్, వెస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్ మేము గెలిచాం సార్. కాబట్టి మీరు అదే నార్త్ ఇండియా పార్టీ అంటే ఈస్ట్ ఇండియా పార్టీయా, ఇది సౌత్ ఇండియా పార్టీ? ఈ భావనతోటి ఇంకా వేర్పాటు వాదం గురించి మాట్లాడితే రాబోయే రోజులలో
చాలా Right, sir. తీవ్ర Right, sir. పరిణామాలు ప్రకాష్ రెడ్డి ఉంటాయని గారు. మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. Yes. భారతదేశం గురించి ఇటువంటి భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను Right. హెచ్చరిస్తున్న ఒక రకం కూడా ఇటువంటి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇప్పటికే Right. తెలంగాణ Right. పేరు మీద Yes. దుర్మార్గంగా ప్రజల్లో పడే వేర్పాటువాదం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చాలా సమయంతో తెలంగాణ ప్రజలు కూడా దేశభక్తులు, భారతీయ దేశభక్తులు, Right. భారతమాతకి జైకారం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి రైట్ సార్, రైట్ సార్. వేర్పాటువాదం సహించడం దేశంలో నార్త్ ఇండియా పార్టీలు, సౌత్ ఇండియా పార్టీలు లేవు. మీరు అన్నట్లుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ఎస్, డిస్కస్ చేద్దాం అంతే. సార్. అంటే వారి ప్రాతిపదికన వారు చూస్తున్నటువంటి కోణంలోంచి చెప్తున్నటువంటి వాదన అది. ఎస్, అసలు ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? గ్రేటర్ పీఠంపై ఎవరు జెండా ఎగరవేయబోతున్నారో కూడా మరికొన్ని శ్రీహరి గారు, గంటల్లో శ్రీహరి గారు, రాబోతున్న